హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రజెంట్ కండక్ట్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 10కు అదేవిధంగా 2 PM ఈవినింగ్ 8 PM 3 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. వీటిని మీరు జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని తీసుకున్న తర్వాత సో యాప్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ నన్ను ఫాలో అయినట్లయితే మీకు వీటికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి. ఫ్రీగా మీరు టెస్టులు రాసుకోవచ్చు. ఇంకా దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రక్షక్ నేమ్ తోటి ఎస్ఐపిసి బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. తెలంగాణ స్పెషల్ టాపిక్స్ అనేటువంటి బ్యాచ్ కోర్స్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా వీకెండ్ మ్యారథాన్స్ ఉంటాయి. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు ఈ క్లాస్ అయితే వాళ్ళు చెప్పించడం జరుగుతుంది. ప్రతి వీక్లో మీకు ఒక స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేసి మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు దానిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే అనేక టెస్టులు ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నాం ఫ్రీగా. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ మీకు అప్డేట్ రావాలనుకుంటే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు లింక్స్ ఫాలో అయినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అంతాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆన్లైన్లో గ్రూప్ 1 అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కంప్యూటర్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటి టైటిల్ తోటి మనకు దిశ న్యూస్ పేపర్లో ప్రధాన వార్త కింద దీన్ని అయితే చూడవచ్చు. ఐడి ఎంటర్ చేస్తే ఓపెన్, రాశాక ఆన్సర్ షీట్ చూసుకోవచ్చు. ఆన్లైన్లోనే వాల్యుయేషన్, అదేవిధంగా ఆబ్జెక్టివ్ టైప్లోనే ప్రిలిమినరీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు 1,90,253 అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. అభ్యర్థికి కేటాయించినటువంటి ఐడిని ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ సిస్టంలో డిస్ప్లే అవుతుంది. ఇన్విజిలేటర్ ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్లో సమాధానాలు రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3 అంచెల విధానంలో ఒక్కో ఆన్సర్ షీట్ వాల్యుయేషన్ చేస్తారు. సో మూల్యాంకనం చేసిన తర్వాత ఆన్సర్ షీట్ మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. సో పారదర్శకత కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారి ఒకరు తెలిపారు. సో ఇదిలా ఉండగా లక్షలాది మంది రాసే ప్రిలిమ్స్కు ఎప్పటిలాగానే ఆబ్జెక్టివ్ టైప్లో రాత పరీక్ష నిర్వహిస్తారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా కంటిన్యూషన్ న్యూస్ కూడా మనం చూడవచ్చు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగితపు రహిత ప్రశ్నపత్రం రెడీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఈ విధానాన్ని ఫాలో కావాలని కమిషన్ భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పేపర్ వాల్యుయేషన్ చేయడానికి త్రిసభ్య కమిటీ ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఐడి ఆధారంగానే అంతా. సో మన ఐడి ఎంటర్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ ఎంటర్ కావడం కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలన్నీ మన ఐడిని బేస్ చేసుకొని ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో లైక్ ఎట్లా అంటే మనకు నీట్, జేఈ వంటి పరీక్షలు ఆన్లైన్ విధానంలో ఒకటేసారి 40,000 నుంచి 50,000 మందికి పరీక్ష నిర్వహిస్తారు కదా. సో అలానే ఇక్కడ కూడా మనకు మెయిన్స్కు తక్కువ మంది ఉంటారు కనుక 25,000 నుంచి 30,000 ఉంటారు కనుక వాళ్ళకి ఆన్లైన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ డేట్కి సంబంధించి ఒక అప్డేట్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. రాత పరీక్షపై పీఆర్బీ కసరత్తు అంటే ఇక్కడ ఇచ్చారు. తొలుతగా సబ్ ఇన్స్పెక్టర్ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించేటువంటి యోచన జూలై 2 లేదా 3వ వారంలో ఉండేటువంటి అవకాశం. పరీక్ష కేంద్రాలు, ఇన్సులేటర్ల ఎంపికపై కూడా బోర్డు దృష్టి అంటే ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దరఖాస్తు గడువు ఈ నెల 26తో ముగియడంతో పరీక్ష తేదీని ఖరారు చేయడం, రాత పరీక్ష కోసం ఏర్పాటు చేయవలసినటువంటి పరీక్ష కేంద్రాలు కావచ్చు, ఇన్సులేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. సో జూలై 2 లేదా 3వ వారంలో మనకు రాత పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుందంటూ ఇచ్చారు. పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో చాలామంది 2-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పెద్ద సంఖ్యలో రాత పరీక్ష కేంద్రాలు ఎంపిక అనేది కత్తి మీద సాములా మారినట్టయితే తెలుస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు కావచ్చు, ఇవి అంతకుముందు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు కలిపి ఇచ్చారు కనుక ఒకరు 2-3 కంటే ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడింది. అందుకని ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. సో 13 లక్షల అప్లికేషన్స్ వచ్చాయంట. సో ఇక్కడ చూసినట్లయితే ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీంతో అభ్యర్థుల సంఖ్య తగ్గట్టుగా కాలేజీలు, స్కూల్స్ను ఏర్పాటు చేసుకోవాల్సి అయితే ఉంటుందంటూ ఇక్కడ జరిగింది. ఒకే తేదీలో ఎగ్జామ్స్ రాకుండా కూడా సో
జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అటు టీఎస్ఎస్పీ కావచ్చు, టీఎస్ఎల్పీఆర్బీ కండక్ట్ చేయబోయేటువంటి ఎగ్జామ్స్ విషయంలో ఒకే డేట్ మ్యాచ్ కాకుండా కూడా చూసుకుంటున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మాక్సిమం మనకు జూలై ఆర్ ఆగస్టులోనే ప్రిలిమినరీ అయితే ఉంటుంది. సో సీరియస్గా ప్రిపేర్ కాండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. బీఎస్ఎఫ్ నుంచి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 281 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో మనకు ఎస్ఐ అదేవిధంగా అందులో మాస్టర్, ఎస్ఐ, ఇంజన్ డ్రైవర్ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇది మనకు అఫీషియల్ పీడిఎఫ్. సో పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, మీరు చూడండి. దీనిలో 10th క్లాస్, ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ అర్హతతోటి ఉద్యోగాలు ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని గ్రూప్ బి అండ్ అదేవిధంగా గ్రూప్ సి వేకెన్సీస్. మినిమం 25,000 నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. సో మనకు తెలంగాణలో కూడా చాలామంది కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు కనుక దాంతోపాటు దీన్ని కూడా అప్లై చేయండి. మనకు సేమ్ సిలబస్ కనబడుతుంది కనుక దీన్ని మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసేయడానికి ప్రయత్నం చేయండి. పూర్తి వివరాలకు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి, లేదంటే ఈ లింక్ కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మరియు నోటిఫికేషన్ పీడిఎఫ్ క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిది దానికి సంబంధించినటువంటి లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్. అక్కడికి వెళ్ళినా కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏం చూసినట్లయితే త్వరలో 13,000 ఉద్యోగాల 13,000 డాక్టర్ పోస్టుల భర్తీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించాం, మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో త్వరలో మనకు వైద్య శాఖలో 13,000 డాక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మనకు ఇక్కడ హరీష్ రావు గారు ప్రకటించారు. సో ఇంతకుముందు కూడా చూసాం, మనకు వైద్య శాఖలో దాదాపుగా 13,000 పోస్టుల వరకు ఉన్నాయి. వాటిని నెక్స్ట్ ఆల్రెడీ దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ రావడం జరిగింది. మరి నెక్స్ట్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చూడాలి. దీనిలో ముఖ్యంగా ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజ్ పైన ఆగుతుందని చెప్పేసి అంటున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు వీటి మీద నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇస్తుందో వేచి చూడాలి. చాలామంది అడుగుతున్నారు. మేబీ తొందరలోనే మనం దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే స్టడీ మెటీరియల్స్ దండగా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నాణ్యత లేనివి అంటగడుతున్నటువంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు సో అనుసరిస్తే అభ్యర్థులకు నష్టమే అంటున్న నిపుణులు. డిమాండ్కు తగ్గట్టుగా దొరకని తెలుగు అకాడమీ పుస్తకాలు, ఇబ్బంది పడుతున్నటువంటి గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్స్తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు సిఫార్సు చేస్తున్నటువంటి ఏదైతే స్టడీ మెటీరియల్స్ ఉంటాయో అవి దానిపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని మెటీరియల్స్ను విద్యార్థులకు అంటగడుతున్నారని నిపుణుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మెటీరియల్తో లాభం కన్నా నష్టమే ఎక్కువని, క్లిష్టమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. మూస విధానంలో షార్ట్కట్ పద్ధతిలో మెటీరియల్స్ ఉంటున్నాయన్నారు. సో కొన్ని మెటీరియల్స్ తప్పుల తడకగా ఉంటున్నాయంటూ చెప్తున్నారు. అదేవిధంగా అకాడమీ పాఠ్యపుస్తకాల్లో చదివిన దానికి మెటీరియల్స్లో ఇచ్చేటువంటి దానికి పోలిక లేకుండా ఉండటం చూస్తున్నామంటూ అభ్యర్థులు ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది మాత్రం 100% కరెక్ట్. మీరు ఏదైనా అకాడమీ బుక్స్ను రెఫర్ చేసుకొని ప్రిపేర్ కాండి. నేను చాలాసార్లు చెప్పాను. అట్లా అని చెప్పేసి ప్రైవేట్ ఆథర్స్ కూడా కొన్ని బుక్స్ చాలా బాగున్నాయి. మార్కెట్లో చాలా కంటెంట్ ఉన్నప్పుడు మనకు బెస్ట్ బుక్స్ ఏంటి అనేది తెలియాలి. ప్రైవేట్ ఆథర్స్లో కూడా కొన్ని బెస్ట్ బుక్స్ ఉన్నాయి, వాటిని ఎంపిక చేసుకోండి. అండ్ మోర్ ఎవర్ ఎక్కువగా మీరు అకాడమీ బుక్స్కి ప్రిఫరెన్స్ చేయండి. మీరు ఏదో ఒక బుక్ చదివి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు దానికి కొంత టైం కేటాయిస్తున్నప్పుడు ఏ బుక్స్ తీసుకోవాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను. అకాడమీ కావచ్చు, కొన్ని ప్రైవేట్ ఆథర్ బుక్స్ గురించి చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇంకా మీకు వాటి మీద వీడియో కావాలనుకుంటే, లేకుంటే ఏ సబ్జెక్ట్ సంబంధించి కావాలనుకున్నవారు దాన్ని లైక్ చేసి కింద నాకు కామెంట్ చేయండి. వీలైతే నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ బుక్స్ గురించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే నేను చెప్పాను, కావాలంటే మీరు చూసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ బుక్స్ గురించి కూడా చెప్పాను. ఇక నెక్స్ట్ బీఎస్ఎఫ్ గురించి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చూసాం. సో ఇక్కడ నెక్స్ట్ ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఆఫీసర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10 వేకెన్సీస్ తోటి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను క్లియర్ కట్గా ఎందుకు చెప్పట్లేదంటే, సో దీంట్లో చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి, ఎలిజిబిలిటీ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది కనుక. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. వీడియో లెంతీ అవుతుందనే ఉద్దేశంతో జస్ట్ నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. పూర్తి వివరాలు మీరు వెబ్సైట్కి వెళ్తే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కేంద్ర కొలువుకు సిద్ధమా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఎస్ఎస్సి ఫేజ్ 10 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 2065 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు, డేటా ఎంట్రీ కావచ్చు, ఇంకా ఆఫీస్ అసిస్టెంట్, గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతోటి ఉద్యోగాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ కూడా నోటిఫికేషన్, తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది కనుక వాటితో పాటు ప్యారలల్గా దీన్ని కూడా ప్రిపేర్ కాండి. జస్ట్ 100 రూపీస్తో మీరు అప్లై చేయవచ్చు. అయితే ఈరోజు మనకి ఈ
ఈనాడు న్యూస్ పేపర్లో వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సో ఏ కేటగిరీలో పోస్టులు జనరల్లో ఎన్ని ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు 100% ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. మన యాప్లో అది అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాసెస్ చెప్పించి మీకు 6 months వ్యాలిడిటీ తోటి అందించడం జరుగుతుంది. మీరు మొదటగా డెమో క్లాసెస్ వినండి, దానిలో ఫ్రీ సెషన్స్ ఉంటాయి. నచ్చితే వీటికి సంబంధించిన కోర్సెస్ బై చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ 4 months కావచ్చు, 2021 టోటల్ కరెంట్ అఫైర్స్ అయితే కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అందుబాటులో ఉంది. ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ అందించడం జరిగింది. దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ కూడా మీకు అదే యాప్లో ఉంటుంది. టెస్ట్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇంకా టెట్ మోడల్ పేపర్స్ 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో రేపు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి.